ఒకానొకసారి కుక్క మరియు గాడిద పరుగు పందెం పెట్టుకున్నాయి. దూరంలో ఉన్న ఆ రాజ్యంలోకి ఎవరైతే ముందు వెళ్తారో వారే ఆ రాజ్యానికి రాజు అని అనుకుంటాయి. సరే అని చెప్పి ఆ పరుగు పందెం స్టార్ట్ చేస్తాయి. కుక్క మనసులో ఇలా అనుకుంటుంది, నేనే రాజుని, గాడిద నా ముందు ఏం పరుగెడుతుంది అని అనుకుంటూ పరుగెత్తడం మొదలు పెడుతుంది. కానీ వెళ్ళే ప్రతి వీధిలో కొన్ని కుక్కలు ఉన్నాయి. ఈ కుక్కను మాత్రం ముందుకు వెళ్ళనివ్వడం లేదు. ప్రతి వీధిలో స్థానికంగా ఉన్న కుక్కలు ఈ కుక్కను చూసి దాడి చేయడం మొదలు పెట్టాయి. దీనిని ముందుకు వెళ్ళనివ్వడం లేదు. ప్రతి వీధిలో ఉన్న కుక్కలతో పోరాడి కొట్లాడి ఏదో విధంగా ఆ రాజ్యంలోకి ప్రవేశించింది. తీరా చూస్తే అక్కడ సింహాసనం మీద గాడిద కూర్చొని ఆ రాజ్యాన్ని ఏలుతూ ఉంటుంది. దెబ్బలతో బాగా అలసిపోయి ఉన్న ఆ కుక్క ఇలా అనుకుంటుంది, ఛా, నా జాతి వాళ్ళు నాతో గొడవపడి ఉండకపోతే, నన్ను ఆపకుండా ఉండకపోతే ఈరోజు నేనే ఈ రాజ్యాన్ని ఏలేదాన్ని, నా తోటి కుక్కలకి మేలు చేసేదాన్ని. నేను ఈరోజు ఓడిపోవడానికి నా జాతి వాళ్ళే కారణమని చెప్పి ఆ కుక్క బాధపడిపోతుంది. కాబట్టి మనం ఎదిగేటప్పుడు మనల్ని పట్టి లాగేది బయటివాడు కాదు, మనలోని వాడే.